పని అయింది కాబట్టి ప్రపంచ మేధావుల్లో చెప్పుకోదగ్గ మేధావి కమ్యూనిస్టు పార్టీ మేధావి సీతారాం యేచూరి గారిని స్మరిస్తూ వారి గురించి ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు కట్ట నరసింహ గారు 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మిత్రులారా, నిన్నటి రోజు భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి గారు అనారోగ్యంతో మృతి చెందడం మార్క్సిస్టు పార్టీకే కాకుండా భారత విప్లవాలకి, కమ్యూనిస్టు పార్టీలకి, ఇటు భారత ప్రజానికానికి తీరని నష్టం చేసి వెళ్ళిపోయారు. సీతారాం యేచూరి గారు ఒక భారత విప్లవాలకే కాకుండా ప్రపంచంలో ఉన్న కమ్యూనిస్టులంతా ఐక్యంగా ఉండాలి, ప్రపంచంలో కమ్యూనిస్ట్ పార్టీని అభివృద్ధి చెందడం కోసం అనేక దేశాలు తిరిగి ఆ దేశాలలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను విశ్లేషించి మన భారతదేశానికి దాన్ని ఎట్లా అన్వయించుకొని మన రాజకీయాలను ఎట్లా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి అనేక రకాల కృషి చేశారు. కమ్యూనిస్టులు ప్రవృత్తులలో విద్యార్థి దిశ నుంచి హరికిషన్ సూర్యుడు అప్పటి నుంచి కూడా వాళ్ళ అనుభవాలని ముందుకు తెచ్చుకొని వాళ్ళ నాయకత్వంలో పనిచేస్తూ అనేక ముఖ్యమైనటువంటి దేశ ప్రపంచ రాజకీయాలని మలుపు తిప్పే విధంగా రాజకీయ విశ్లేషణ చేసి కమ్యూనిస్టు పార్టీలను అందరినీ ఐక్యం చేసి ముందుకెళ్ళడం కోసం గట్టి కృషి చేశారు. వారు లేని లోటు ప్రజలకు, భారతదేశానికి, భారతదేశ రాజకీయాలకు కూడా తీరని లోటుగా మనం భావిస్తూ ప్రజానాట్య మండలి రాష్ట్ర కమిటీ తరఫున వారికి జోహార్లు అర్పిస్తున్నాం. జోహార్ కామ్రేడ్ సీతారాం యేచూరి గారు, జోహార్ కామ్రేడ్ సీతారాం యేచూరి గారు. అదేవిధంగా ప్రజానాట్య మండలి రాష్ట్ర నాయకులు చంద్రబాబు గారు వచ్చి వారి యొక్క సందేశాన్ని వ్యాఖ్యతో కోరుతున్నారు. ఈరోజు